ఎలా ఉన్నారు? ఈరోజైతే అసలు ముస్లిం ఫ్రెండ్స్ అంటే ముస్లిం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా హ్యాపీ రంజాన్. ఎందుకంటే మాకు ఈరోజు స్కూల్కి సెలవు ఇచ్చారనమాట రంజాన్ కారణంగా. అయితే మేమేం చేసామంటే చక్కగా ఏదో ఒకటి కూర్చొని ఆడుకుంటుంటే బోర్ కొడుతుంది కదా, అందుకనే క్రియేటివిటీ స్కిల్స్ చేసాం. ఇదిగో మా తమ్ముడు చూడు జంగల్లా ఏం చేస్తున్నాడో. మేము ఈరోజు ఏం క్రియేటివిటీ స్కిల్ చేసామో చూస్తే మీరు నిజంగా వావ్ చాలా బాగుంది అంటారు. అయితే ఈ వీడియోని చూసే ముందల అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్? మనకి 50 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. ప్లీజ్ చేస్తారు కదా, చేశారా? ఒక్క లైక్ చేయండి ప్లీజ్, ఒక్క లైకే కదా, చేసేసారా? ఇప్పుడు చూద్దామా ఏం క్రియేటివిటీయో. వెల్కమ్. చూసారుగా ఎంత బాగుందో అసలు. ఇది క్లాత్ లేదా ఏదో అనుకుంటారు కదా, క్లాత్ అయితే కాదు. క్లాత్ అని అనుకున్న వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇది ఓన్లీ పెయింటింగ్ గాయ్స్. ఫస్ట్ మొత్తం ఇలా రౌండ్ షేప్ తీసుకున్నాను అనమాట. రౌండ్ షేప్ తీసుకుని చక్కగా దానికి వైట్ కలర్ పెయింట్ వేస్తా, ఫుల్ వేస్తా. స్టోన్ ఊడిపోయిందిలే, ఏం కాదు అది. ఇలా వేసేసిన తర్వాత దాని మీద అది ఆరిపోయిన తర్వాత ఇంకో చిన్న సర్కిల్ బౌల్ తీసుకుని దాని చుట్టూతో వేసేసి ఇలా అనమాట లైట్గా వేసుకున్నాను అనమాట. వైట్ పెయింటింగ్ కూడా కనిపిస్తుంది, అందుకని అది ఒక క్లాత్లో ఉంది మీకు. ఫస్ట్ అయితే ఈ పూసలు ఉన్నాయి కదా స్టోన్స్, ఇవి అంటించేసిన తర్వాత మనము లెటర్స్ రాసేటప్పుడు చక్కగా నీట్గా ఉండాలి కాబట్టి లైట్గా అవుట్లైన్ వేసుకుని పెన్సిల్తో లైట్గా రాసుకున్నా. దాని మీద ఇది రాసుకున్నాను అనమాట. కింద మొత్తం బాగోదు కదా అని ఇట్లా అంటించాను అనమాట. డెకరేటివ్ స్కిల్స్ అనమాట ఇది మన రంజాన్ రోజుది. బాగుంది కదా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేస్తారు కదా. అయ్యయ్యో మా తమ్ముడు చూసాడు ఎట్లా అయిపోయాడో పాపం. ఇప్పుడు మనం చెప్పేద్దామా ఇంకా? ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా మరి. బాగుంది కదా, మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇష్కాల్.